ఏపీ మాజీ సీఎం జగన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి జగన్ నేరుగా నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద జగన్ కు వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు. జగన్ రాకతో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఏపీ మాజీ సీఎం జగన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి జగన్ నేరుగా నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్తున్నారు. జగంపేట ఎయిర్పోర్ట్ వద్ద జగన్ కు వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు. జగన్ రాకతో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఏపీ మాజీ సీఎం జగన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి జగన్ నేరుగా నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద జగన్ కు వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు. జగన్ రాకతో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. చెప్పండి రామకృష్ణ. ఫాతిమా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే బేగంపేట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడే ఇక్కడ చేరుకోవడం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ కి అక్కడి నుంచి ఇక్కడ నాంపల్లి సిబిఐ కోర్టుకి చేరుకుంటారు. దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టు మెట్లు ఎక్కనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో లండన్ పర్యటన ముందే కోర్టు కూడా మొత్తం క్లియర్ గా చెప్పడం జరిగింది. వర్చువల్ గా అటెండ్ అవ్వడం కుదరదు, డైరెక్ట్ గా రావాలని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. మెయిన్ గా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి సమయంలో కొంత ఏదైతే నేను సీఎం గా ఉన్నానో కొంత నాకు వెసులుబాటు కల్పించాలి, నేను వర్చువల్ నా తరఫున అడ్వకేట్ అటెండ్ అవుతారు అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వెసులుబాటు ఇచ్చారు. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో 6 సంవత్సరాల తర్వాత సిబిఐ మెట్లు ఎక్కుతున్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే సిబిఐ 2011లో ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగిందో దాదాపుగా 11 ఛార్జ్ షీట్లకు సంబంధించి దాఖలు చేయడం జరిగింది. A1 గా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నేరుగా అటెండ్ అవుతున్నారు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే షెడ్యూల్ దాదాపుగా ఈ రోజు 1 అవర్ పాటు కోర్టులో ఉండేటట్టుగా కూడా ఆయన షెడ్యూల్ లో ఉంది. తర్వాత లోటస్ పాయింట్ కి వెళ్తారు. లోటస్ పాయింట్ నుంచి బెంగళూరు ఉంది. మొత్తం షెడ్యూల్ చూసుకున్నట్లయితే మొత్తంగా ఏమవుతుందని వైసీపీ శ్రేణిలో కొంత ఉత్కంఠ తెలియస్తుంది. ఎందుకంటే వారం రమ్మంటారా లేదా నెల రమ్మంటారా అనేది కొంత అయితే ఇదిగా ఉంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే వర్చువల్ గా అటెండ్ అవుతానని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కోర్టుకి తెలపడం జరిగింది. వర్చువల్ గా కుదరదు, డైరెక్ట్ అటెండ్ అవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా చూస్తుంటే కొంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల అటెండ్ అయ్యేటట్టుగానే తెలుస్తుంది. ఇక్కడ మనం కొంతమంది అడ్వకేట్లలో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఓన్లీ మాజీ ముఖ్యమంత్రి, కడప ఎమ్మెల్యేగానే ఉన్నారు కాబట్టి ప్రజలకు ఎలాంటి సేవలు అందించట్లేదు, అంత ఇంపార్టెంట్ కూడా ఏముండదు. ఖచ్చితంగా హైకోర్టు సిబిఐ కోర్టుకి హాజరవ్వాల్సి ఉండేటట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టుకి చేరుకునే అవకాశం ఉంది ఫాతిమా.